పార్లమెంటు ఎన్నికల సన్నద్ధతను బీఆర్ఎస్ పార్టీ ఉధృతం చేసింది. ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 10 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 27 నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించనుంది. అసెంబ్లీ ఎన్నికల సమీక్షతో పాటు క్షేత్రస్థాయి అంశాలు, పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. సమావేశాల నిర్వహణ బాధ్యతను ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అప్పగించారు. ఈ నెల 27న సిద్దిపేట, బోత్, జూబ్లీహిల్స్, వనపర్తి, నల్గొండ, 28న సిరిసిల్ల, వర్ధన్నపేట, మెదక్, ముషీరాబాద్, పాలకుర్తి నియోజకవర్గాల సమావేశాలు జరగనున్నాయి. 29న ఆలేరు, నర్సంపేట, ఖైరతాబాద్, జుక్కల్, ఆందోల్, వికారాబాద్, జగిత్యాల నియోజకవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పార్టీ సన్నాహక సమావేశాలను బీఆర్ఎస్ విజయవంతంగా పూర్తి చేసింది. 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన సమావేశాలను హైదరాబాద్ కేంద్రంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించింది. అంతేకాకుండా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం వారీగా విస్తృత స్థాయి సమావేశాలను సైతం నిర్వహించనున్నట్లు కేటీఆర్ అప్పుడే ప్రకటించారు. ఈ సమావేశాల్లో గత ఎన్నికలకు సంబంధించిన పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించుకోవడంతో పాటు ఆ ఎన్నికల పోలింగ్ సరళి, స్థానికంగా ఉన్న అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. అటు రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అనుసరించాల్సిన కార్యాచరణపై కూడా చర్చించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు సమావేశాలకు సంబంధించిన స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు బాధ్యతలు అప్పగించారు.